The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Yadu Bhushan Academy and make your APPSC and TSPSC dreams come true. Download the app now. Hi friends, welcome to Education Academy and welcome to Telangana Food Safety Officer online classes. లాస్ట్ క్లాస్లో మనము తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ యొక్క ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 100 క్వశ్చన్స్ మనము చూడడం జరిగింది. చాలామంది కూడా దానికి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చి ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా నోట్ చేసుకొని వాటికి ఆన్సర్స్ కూడా సెట్ చేసుకున్నామని మనకు మెసేజెస్ అనేది పెడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ క్లాస్లో చాప్టర్ 2 ఫుడ్ మైక్రోబయాలజీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 100 క్వశ్చన్స్ మీకు నేను చెప్పబోతున్నాను. వీటిలో నుంచి మీకు అట్లీస్ట్ ఒక్క ప్రశ్న వచ్చినా కానీ మీకు ఒక మార్కు లభ్యమవుతుంది. ఒక మార్క్ అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో 1000 నుంచి 2000 మంది 3000 మంది ముందుకు మనం వెళ్ళడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. రైట్, ఇప్పుడు ఎడ్యుకేషన్ అకాడమీ నుండి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సంబంధించి కోచింగ్ ఇస్తున్నామన్న విషయం మీకు తెలుసు. ఏపీలో తెలంగాణలో సిఎఫ్ఎస్ఓలో కూడా మా విద్యార్థులు సెలెక్ట్ అవుతున్నారన్న విషయం కూడా మీకు తెలుసు. పూర్తిగా పేపర్ 1కి సంబంధించిన అన్ని క్లాసెస్, పేపర్ 2కి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం పేపర్ 2కి సంబంధించి చూస్తే మొత్తము 150 వీడియోలు ఉంటాయి. వెరీ సింపుల్, జస్ట్ ఒక 20 డేస్లో వీటిని మీరు చూడొచ్చు. నోట్స్ ఒక 1000 పేజీల నోట్స్ ఉంటుంది. ఆ నోట్స్ను అంటే మీరు వీడియో చూసేటప్పుడే షార్ట్గా కొంత నోట్స్ కనుక రాసుకున్నట్టయితే ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈ నోట్స్ని జస్ట్ ఒక నావెల్ లాగా రెఫర్ చేసుకుంటూ వెళ్ళి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీరు నోట్ చేసుకోవచ్చు. మేము తయారు చేసినటువంటిది నోట్స్, ఇది కంప్లీట్ 1200 పేజీల నోట్స్ ఇదంతా కూడా టోటల్గా. దీంతో పాటు కొంత మల్టీమీడియాకి సంబంధించినటువంటి కలర్ఫుల్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది లేటెస్ట్గా. తర్వాత టెస్టులు దాదాపు ఒక 100 వరకు టెస్టులు ఉన్నాయి. అన్నింటిలో ఒక 2000 పైన క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ చేసినాము. రివిజన్ టెస్టులు మీకు కూడా పెట్టడం జరిగింది. అంటే టోటల్ ఒక సైంటిఫిక్ వేలో తయారు చేసినటువంటి కోర్సు. దీన్ని మీరు ప్రిపరేషన్ అవ్వడం వల్ల తప్పనిసరిగా ఎగ్జామినేషన్స్లో విజయం సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అయితే చాలామంది విద్యార్థులు కేవలం టెస్టులు ప్రొవైడ్ చేయండి, కేవలం మెటీరియల్ ప్రొవైడ్ చేయండి అని అడుగుతున్నారు. అట్లా ప్రొవైడ్ చేస్తే మాకే డబ్బులు వస్తాయి, మాకు నష్టం ఏమి ఉండదు. కానీ మీకు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మెటీరియల్లో నేను రాసినటువంటిది సినాప్సిస్ రాసినాను, సారాంశం రాసిన. కానీ అసలు క్లాసులో చాలా డిస్కస్ చేస్తాం కదా. 150 క్లాసులు అంటే 75 గంటలు. 75 గంటలది 1000 పేజీలలో రాసినాం. అంటే ఎక్స్పాన్షన్ అనేది మీకు క్లాస్లో దొరుకుతుంది. కాబట్టి మెటీరియల్ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు, ఒక 50% ప్రయోజనం ఉంటుంది. టెస్టులు చూసుకున్నట్టయితే టెస్టులో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి, మీరు రాస్తారు. తప్పు ఆన్సర్ ఏది కరెక్ట్ ఆన్సర్ ఏది చూపిస్తుంది. దానికి సంబంధించిన డిస్కషన్ కావాలంటే కూడా మళ్ళీ వీడియో క్లాసెస్ కావాలి. కాబట్టి నా యొక్క సిన్సియర్ సజెషన్ మీకు ఏంటంటే టోటల్ కోర్సు తీసుకోండి. అప్పుడే సైంటిఫిక్ వేలో మీ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ వీడియో చూసి సబ్జెక్టుని అర్థం చేసుకోండి. మీరు బీఎస్సీలు ఎంఎస్సీలు మీ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఏమున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి వీడియోస్ చూసి కంటెంట్ని డెవలప్ చేసుకొని షార్ట్గా నోట్స్ రాసుకొని టెస్టులన్నీ ఒక్కొక్క టెస్ట్ 2 సార్లు 3 సార్లు 4 సార్లు రాస్తేనే మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, ఈ కోర్సు సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియోకు కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మా ఎడ్యుకేషన్ అకాడమీకి సంబంధించినటువంటి యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆండ్రాయిడ్ లింక్ ఇచ్చినాము, అదేవిధంగా ఐఫోన్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఇచ్చినాము. మీకు ఏ ఫోన్ ఉంటే ఆ ఫోన్కి సంబంధించినటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ద్వారా రిజిస్టర్ చేసుకొని శాంపుల్ క్లాసెస్ చూడవచ్చు. వీడియోస్ యొక్క 20-25 ఫ్రీ వీడియోస్ పెట్టినాము. నోట్స్ కూడా ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన 200 పేజీల నోట్స్ మొత్తం ఫ్రీగా పెట్టిన చూడొచ్చు మీరు. అదేవిధంగా 5 చాప్టర్కి సంబంధించి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క టెస్ట్ ఫ్రీగా పెట్టిన, అదేవిధంగా ఒక 100 మార్కులకు 150 మార్కులకు ఒక గ్రాండ్ టెస్ట్ కూడా ఫ్రీ పెట్టి అవన్నీ చూసి మీరు ఈ కోర్సులో చేరి మీ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించండి. మీరు ఇంకా తక్కువ సమయం ఉంది, ఇప్పుడు ఎట్లా ప్రిపరేషన్ కావాలని చాలామంది అనుకుంటున్నారు. విద్యార్థులు నాకు ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా తక్కువ సమయం కాదు, వాస్తవానికి చాలా ఎక్కువ సమయం ఇవ్వటం జరిగింది.
ఇప్పటికి నోటిఫికేషన్ వచ్చి నెలన్నర దాటింది, ఇంకా 2 నెలల సమయం ఉంది మీకు. సాధారణంగా లాస్ట్ టైం చూసినట్టయితే తెలంగాణలో 45 డేసే టైం ఉంది. నోటిఫికేషన్ పడిన డేట్ నుంచి ఎగ్జామ్ డేట్ మధ్యలో 45 డేస్ టైం ఉంది. మీకు 3.5 నెలల టైం ఉంది. అంటే చాలా చాలా ఎక్కువ టైం, నెలన్నర గడిచిపోయింది. అయినా పర్వాలేదు, 2 నెలల టైం ఉంది. మీరు కరెక్ట్గా కనుక ఒక 2 గంటలు అలాట్ చేస్తే వీడియోస్ అన్నింటినీ జస్ట్ 20 డేస్లో చూడొచ్చు. ఈ నోట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ ఒక్క 5 డేస్లో రాసుకోవచ్చు. ఈ 100 టెస్ట్లని రోజుకు ఒక 20 టెస్టులు ఈజీగా రాయొచ్చు మీరు. ఎందుకంటే ప్రతి టెస్ట్లో 25 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు ఉంటాయి. కాబట్టి రోజుకు మీరు 20 టెస్టులు రాసిన 5 రోజుల్లో టెస్ట్ కంప్లీట్ అయింది. అంటే నెల రోజుల్లో మీ ప్రిపరేషన్ మొత్తం పూర్తవుతుంది. మిగిలిన నెల టైంలో మీరు రివిజన్ చేసుకోవాలి. అంటే నోట్స్ను ఒక 2-3 సార్లు రివైజ్ చేయాలి. టెస్టులను మళ్ళీ రాసిన టెస్టులను పదే పదే రాస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీరు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. వితౌట్ మేకింగ్ నోట్స్, వితౌట్ రివిజన్ టెస్ట్లు, వితౌట్ టెస్ట్లు, ఒక్కొక్క టెస్ట్ 5 సార్లు 6 సార్లు రాయాలి. జ్ఞాపకం చేయకుండా మీరు విజయం సాధించే అవకాశాలు లేవు. సో ఈ కోర్సును సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వివరాలకు 9533219914 నెంబర్. దీనికి మీరు వాట్సాప్లో FSO కోర్సు డీటెయిల్స్ సెండ్ మీ అని చెప్పి మెసేజ్ చేసినా మేము డీటెయిల్స్ అని పంపడము జరుగుతుంది. రైట్, ఇప్పుడు క్వశ్చన్స్ మనము డిస్కస్ చేద్దాము. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటివి తయారు చేసినటువంటివి ఏమున్నాయి, మనకు చాప్టర్ 2కి సంబంధించినంత వరకు ఏమున్నాయో మనము డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, మోస్ట్ స్పాయిలేజ్ బ్యాక్టీరియా గ్రో ఇట్. సెకండ్ క్వశ్చన్, which of the following acid will have higher bacteriostatic effect at a given pH? Third question, what are the intrinsic factors for the microbial growth? Fourth, what is the pH required for production of Baker's yeast? Which of the following microorganisms have a high vitamin content? Sixth question, which of the following forms of water is the most contaminated? Seventh question, alum is used for which of the following purification process? Eighth question, the coliform group of bacteria includes all the dash bacilli. Ninth question, which of the following organism does not belong to coliform group of bacteria? 10th question, which of the following acts as a carbon source for Enterobacter aerogenes? 11th question, among the following which microorganism acts as a representative of fecal streptococci group? 12th question, Thiobacillus can produce an acidity in the range of pH dash. 13th question, in which of the following organism does iron secreted to form stalks or ribbons attached to the cell? 14th question, which of the following is a strict anaerobe? 15th question, which of the following gases are produced in large amounts during sludge digestion? 16th question, which of the following organism occurs on the skin of fresh poultry? 17th question, what is the pH of bananas? 18th question, at what temperature pasteurization of milk takes place? 19th question, which among the following is a gas producer organism? 20th question, which among the following group of microorganisms are found in the ducts of cows' mammary glands? 21st question, the coloration of the milk is caused by which of the following organism? 22nd question, which of the following biochemical types of microorganisms a slime layer or capsule is formed on the cell? 23 question, which of the following type of spoilage occurs in fresh meat? 24th question, spoilage of bread is caused by which of the following microorganisms? 25th question, the thermophilic anaerobe spoilage of low and medium acid canned products are caused by. 26th question, the temperatures used for canning foods ranges from. 27th question, in the high temperature short time method pasteurization milk is exposed to a temperature of. 28th question, which of the following are microorganisms survive at -9 to -17 degrees temperature? 29th question, which of the following microorganism is eliminated in canned foods? 30th question, phosphatase enzyme present in milk is destroyed in which of the following processes? Which chemical is used to inhibit mild growth in bread? 32 question, acidic acid and lactic acid are used for. 33 question, which of the following method is used for treatment of water used for the depuration of shellfish? 34th question, which of the following microbe is used in the production of blue cheese? 35th question, bacterial cell grown on hydrocarbon waste from the petroleum industry are a source of. 36th question, yeast cell crops harvested from the vats is used to produce which of the following compounds? 37th question, what is the range of protein content in yeast cells? 38th question, which of the following microorganism have a high vitamin content? 39th question, the principal microorganism for yogurt is. 40th question, which of the following products have higher
acidity and lacks aroma. 41 question, shredded cabbage is the starting product for which of the following fermented food? 42 question, which of the following product is used for the treatment of blood clots? 43 question, which of the following microorganism produces dextron? Which of the following carbohydrates are mainly present in whey? 45 question, what temperature is necessary for the production of vinegar? 46th question, which of the following product is used for the treatment of pernicious anemia? 47th question, diaminopamelic acid DAP is produced by which of the following microorganisms? 48th question, which of the following raw materials are important for the production of glutamic acid? 49th question, insulin was isolated from which of the following organs of animals? 50th question, which of the following yeast is used for the production of riboflavin? 51 question, which of the following product utilizes whey as its raw material? 52nd question, which among the following are not used as raw materials for alcohol production? 53 question, what is the pH required for production of baker's yeast? 54 question, the leavening or rising of dough due to which of the following are gases? 55 question, which of the following instrument is used for recovery of yeast cells? 56 question, which of the following product is used as a food condiment? 57 question, which of the following yeast can be used to produce microbial protein? 58th question, gluconic acid is produced by which of the following moles? 59 question, fermentation of rice is carried out by which of the following microorganisms? 60 question, which of the following products acts as a substrate for the production of citric acid? 61 question, which of the following enzyme is used to hydrolyze starch to dextrin? 62nd question, which of the following enzyme is used in the process of batting? 63 question, invertase causes hydrolysis of. 64 question, rhizopus nigricans produces which of the following products? 65 question, which is the functional unit of inheritance? 66 question, population of cells descending from a single cell are known as. 67 question, the replacement of a purine by a pyrimidine of vice versa is known as. 68 question, sickle cell anemia is which type of mutation? 69 question, which of the following mutagen causes a break in the phosphodiester backbone of the nucleic acid? 70 question, photoreactivation can cause repair of DNA damage by which of the following mutagens? 71 question, which of the following enzyme is used to join the DNA fragments together? 72nd question, the transfer of genes from one cell to another by a bacteriophage is known as. 73 question, bacterial recombination causes transformation of the recipient cell is 2. 74 question, which of the enzymes are used to cut the recipient DNA? 75th question, the transfer of naked DNA from one cell to another is referred to as. 76th question, what are the bacteria and enzymes? 77 question, how much time is taken by the new DNA to make whole plage particles? 78th question, when viral genome can become integrated into the bacterial genome, they are known as. 79th question, which of the following role is performed with the bacteriophage in the transduction? 80 question, which of the following viruses are termed as orphan viruses? 81 question, which of the following causes the disease acne vulgaris? 82nd question, which of the following bacteria are found in the nose? 83 question, the microorganisms stick to which of the following regions of the respiratory tract? 84th question, saliva generally has a microbial population of dash bacteria per milliliter. 85 question, Fusobacterium belongs to which type of bacterial group? 86 question, which enzyme is required for the production of glucan? 87 question, which of the following microorganism is found in the gingival crevices of the puberty? 88th question, enterococcus is found in which part of the intestine? 89th question, which body part contains the largest microbial population? Which of the following is not a gram-positive bacillus? 90 question. 91, which microorganism among the following can live as a commensal but also be pathogenic? 92nd question, degree of pathogenicity is referred to as. 93 question, which of types of strains are used in vaccines? 94th question, when the infection occurs suddenly and with severe intensity, it is known as. 95th question, tuberculosis is which type of infection? 96th question, where does the streptococcus pyogenes infect on the body to cause infection? 97, Vibrio cholerae adheres to the epithelial cells of the small intestine by means of. 98th question, poliovirus attached to central nervous system by means of. 99th question, which of the following microorganism causes relapsing fever in humans? 100th question, which of the following microorganism participate in active penetration into the body? ఇవి 100 క్వశ్చన్స్. వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేటువంటివి మీరు ఓన్గా సెర్చ్ చేయండి. వాటికి మీకు ఎంత టైం పడుతుందో అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మనకి కోర్సులో చేరితే ఎంత ప్రయోజనం కలుగుతుందో కూడా మీకు తెలుస్తుంది. ఇవి మనం చాప్టర్ 2కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ రాబోతున్నటువంటి 3 వీడియోల్లో కూడా ప్రతి చాప్టర్ సంబంధించిన 100 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకా లాస్ట్ క్లాస్లో కూడా
మీకు టోటల్ సిలబస్ పైన ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 100 to 200 క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆల్ ద బెస్ట్.